ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఫైనల్ కట్ ప్రో లో మనం ప్లగిన్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. టైటిల్స్ గానీ, ఎఫెక్ట్స్ గానీ, జనరేటర్స్ గానీ, అలాగే ట్రాన్సాక్షన్స్ గానీ వీటన్నిటిని మనం ఫైనల్ కట్ ప్రో లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్తాను. అలాగే చాలా మంది అడుగుతుంటారు ఫైనల్ కట్ ప్రో లో ప్లగిన్స్ ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతుంటారు. అది కూడా చెప్తాను. ఒక 2 సాఫ్ట్వేర్స్ ఉంటే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఆ వెబ్సైట్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫైనల్ కట్ ప్రో లోకి మనం డౌన్లోడ్ చేసుకున్నాయి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చాలా క్లారిటీ చెప్పడం జరుగుతుంది. మీరైతే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు వీడియో లెంత్ ఉన్నా మీరు ఒక్కసారి చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది. రెండోసారి వేరే వీడియో చూడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మన ఛానల్లో ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన బేసిక్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్, అలాగే ఆబ్జెక్ట్ ట్రాకింగ్, అలాగే మ్యాగ్నెటిక్ మాస్క్, ఫైనల్ కట్ ప్రో ట్రయల్, ఈ వీడియోస్ అన్ని మన ఛానల్లో అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫైనల్ కట్ ప్రో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లో వీడియోస్ చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో మీరైతే ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన కొత్త వీడియోస్ మీకు చాలా అయితే వస్తాయి. చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది. వీడియో లెంత్ అయినా మీకు అర్థమయ్యేటట్లయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫైనల్ కట్ ప్రో లో మనం డౌన్లోడ్ చేసుకున్న టైటిల్స్, ట్రాన్సాక్షన్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫ్రీగా ఎక్కడ ఉంటాయి మనకి. ఫస్ట్ ఇప్పుడైతే నేను ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసాక ఇక నాకు ఇవి టైటిల్స్. ఈ టైటిల్స్ అనేటివి అన్ని అయితే ఇన్బిల్ట్ అయితే ఉండవు. నేనైతే కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ కనబడేటి సపరేట్ డౌన్లోడ్ చేసుకుని నేనైతే ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు చాలా వరకు అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాయి ఉన్నాయి, సపరేట్ డౌన్లోడ్ చేసుకుని. అలాగే మనకి ఎఫెక్ట్స్ లో కూడా చాలా వరకు అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకున్నానో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ఈ ప్లగిన్స్ అనేటివి ఎక్కడ దొరుకుతాయి. నేనైతే ఫస్ట్ ఆల్రెడీ 2 సాఫ్ట్వేర్లను అయితే ఇన్స్టాల్ చేశాను. ఇందులో మనకైతే ఉంటాయి ఇక్కడ ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ, అలాగే ఎం ఇన్స్టాలర్. ఈ 2 సాఫ్ట్వేర్ లో మనకి ప్లగిన్స్ అనేటివి ఫ్రీగా దొరుకుతాయి. పెయిడ్ ప్లగిన్స్ కూడా ఉంటాయి. మీరు కొనాలన్నా కొనవచ్చు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఇందులో నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మీరు సఫారీ ఓపెన్ చేశాక అక్కడ ఎం ఇన్స్టాలర్ అని ఇలా టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఫస్ట్ అయితే ఈ వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మోషన్ విఎఫ్ఎక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక మీరైతే ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ మ్యాక్ అని ఉంది. ఇక్కడ మీకు విండోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. గెట్ మ్యాక్ మీద క్లిక్ చేశాక బిగ్ సూర్ ఓఎస్ న్యూ ఇయర్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరు యూజ్ చేయాలి. ఒకవేళ మీది ఓల్డ్ మ్యాక్స్ అయితే ఇంటెల్ ప్రాసెసర్ మీద రన్ అయ్యే మ్యాక్ అయితే మీరు దీని అయితే డౌన్లోడ్ చేయాలి. అలాగే లేటెస్ట్ M1, M2, M3, M4 అయితే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఒకటైతే డౌన్లోడ్ అయిపోతుంది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ లో మనకి ఈ ప్లగిన్స్ అని చాలా అయితే ఉంటాయి చూడండి. ఇక నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాలర్ అని ఉంది కదా, ఇన్స్టాలర్ అని ఉన్నాయి మొత్తం నేను ఇన్స్టాల్ చేశాను. నాకు ఆల్రెడీ ఫైనల్ కట్ ప్రో లో ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. ఎం బిహేవియర్, అలాగే ఎం లెట్ ప్లగిన్, అలాగే ఇక్కడ మనకి ఎం హెలో డివి అని ఉంది. ఇవన్నీ నేనైతే చాలా వరకు అయితే ఇన్స్టాల్ చేశాను. ఎం మ్యాట్రిక్స్ అని ఉంది, అలాగే లైట్ డిఫ్యూజ్ అని ఉంది. ఇవన్నీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నేను ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేస్తాను చూడండి. ఈ ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు అడ్జస్ట్మెంట్ లేయర్ ఇక్కడ చూడవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని నేను ఇన్స్టాల్ నుంచి నేనైతే డౌన్లోడ్ చేశాను. జస్ట్ మీకు ఏముండదు, ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేశారనుకోండి ఇన్స్టాల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫైనల్ కట్ ప్రోలోకి అయితే ఆ ప్లగిన్ అనేది వచ్చేస్తుంది. నేనైతే ఆల్రెడీ ఇవన్నీ చేశాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ అని చాలా వరకు అయితే ఉన్నాయి. చాలా వరకు అయితే నేను ఇందులో నుంచి చేసినవే. ఇక్కడ చూడవచ్చు మీకు ఇక్కడ ఎం మల్టీవర్స్ అని ఉంది, అలాగే ఎం మోషన్ బ్లర్, ఇవన్నీ నేనైతే చాలా వరకు అయితే మొత్తం దీంట్లో నుంచి అయితే నేను డౌన్లోడ్ చేశాను. అలాగే ఇందులో కూడా మనకి చాలా ప్లగిన్స్ అయితే ఉంటాయి. ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ, దీన్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు జస్ట్ సఫారీ ఓపెన్ చేసి ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ అని కొడితే మీకు ఇదైతే వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఫ్రీగా అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇది ఫ్రీ, ఎఫెక్ట్స్ స్కోర్ అని ఉంది, అలాగే మనకి మేనిఫెస్టో అని ఉంది, ఇవి ఫ్రీ. అలాగే ఇక్కడ చూసుకున్నా మనకి పెయిడ్ ప్లగిన్స్ ఇక్కడ మనకి $49 ఉన్నాయి, అలాగే $129 ఉన్నాయి. ఇలా అయితే మనం ఫ్రీని కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఇందులో ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రీ అని మీరు ఇక్కడ టైప్ చేసి మీరైతే సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మీకు ఫ్రీగా ఉన్న ప్లగిన్స్ అన్ని మీకు అయితే వస్తాయి. ఇక్కడ చూడవచ్చు ఇది ఫ్రీ ప్లగిన్, ఇది ఫ్రీ, ఇవి ఫ్రీ, ఇవన్నీ మనకి ఫ్రీయే. ఇవన్నీ మనకైతే ఫ్రీగా అయితే వస్తాయి, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ 2 కాకుండా మనకి ఇంకా చాలా అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం 3వ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. మీరు సఫారీలోకి రండి. సఫారీలోకి వచ్చేసాక ఇక్కడ FCPX ఇలా టైప్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ అయితే ఇలా కనపడుతుంది. డైరెక్ట్ గా అయితే వస్తుంది. జస్ట్ దీన్ని క్లిక్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు ఆల్మోస్ట్ పెయిడ్ ప్లగిన్స్ అయితే ఉంటాయి. ఫ్రీగా అయితే మీకు చాలా వరకు ఉండవు, పెయిడ్ ఉంటాయి. మనకి ఫ్రీ కావాలంటే ఇక్కడ మనకి ఫ్రీ అని ఉంది చూడండి. ఇక్కడ ఫ్రీ మీద క్లిక్ చేస్తాం అనుకోండి మనకైతే ఫ్రీ ప్లగిన్స్ అయితే కనపడుతుంటాయి. ఇప్పుడు మనం వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకొని మనం ఎలా ఫైనల్ కట్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంత ముందుకు నేను చెప్పాను కదా, ఈ 2 సాఫ్ట్వేర్ లో మనం డైరెక్ట్ గా ఇందులో నుంచి ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ ఓపెన్ చేసాం అనుకోండి. ఈ 2 సాఫ్ట్వేర్ లో మనం ఇలా ఓపెన్ చేసి ఇన్స్టాల్ మీద
క్లిక్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా ఫైనల్ కట్ ప్రో లోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. కానీ మనం ఇలా డౌన్లోడ్ చేసాం అనుకోండి, ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే మనకు ఒక జిప్ ఫైల్ అయితే వస్తుంది. ఆ జిప్ ఫైల్ ని మనం అన్జిప్ చేశాక ఒక ఫోల్డర్ వస్తుంది. ఆ ఫోల్డర్ ని మనం ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో కాపీ చేయాలి. అప్పుడు మనకి ఫైనల్ కట్ ప్రో లోకి వస్తాయి. ఆ ప్రాసెస్ ఏంటి మీకు చెప్తాను, మీరైతే పూర్తిగా చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీటిని ఎలా డౌన్లోడ్ చేయాలంటే నేను ఏదో ఒకటి చేస్తాను చూడండి. ఇక్కడ బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ స్లైడర్స్ అని ఉంది కదా, ఇది మనకి ఫ్రీ. మనకి అమౌంట్ చూసుకుంటే 000. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ అయితే కార్ట్ చేసుకోవాలి, యాడ్ టు కార్ట్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఇక్కడ మనం చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి అనేది చెక్అవుట్ అయితే అయిపోతుంది. ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. బట్ మీరు వెబ్సైట్ లో చాలా ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఈమెయిల్ అయితే అడుగుతుంది, మీ అడ్రస్ అడుగుతుంది. మీ అడ్రస్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వకపోయినా ఇక్కడ ఒక అడ్రస్, మీకు అడ్రస్ సంబంధించిన పిన్ కోడ్ ఇచ్చినా పర్లేదు, మీ అడ్రస్ ఇవ్వాలని రూల్ లేదు. అలాగే ఈమెయిల్ కూడా మీ ఈమెయిల్ కాకుండా మీరు టెంపరీగా, మీరు పర్సనల్ ఈమెయిల్ కాకుండా టెంపరీగా ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని మీరైతే ఇందులో ఇచ్చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈమెయిల్ ఇచ్చిన ఈమెయిల్ కి మనకి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ లో ఆ ప్లగిన్ అయితే మనకు ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఈమెయిల్ అలాగే ఇక్కడ అడ్రస్ అయితే ఇస్తాను. ఇక్కడ మీరు పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి 0 ఉంది కాబట్టి పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి చెక్అవుట్ చేయాలి, అంటే మనం కంప్లీట్ చేయాలి ఆర్డర్ అయితే మనకి ఈమెయిల్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ఈమెయిల్ అలాగే అడ్రస్ అయితే ఇచ్చేసాను. మీ అడ్రస్ కాకపోయినా మీరు ఎక్కడో ఒక అడ్రస్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ కూడా మీ పర్సనల్ కాకుండా టెంపరీగా మీరైతే ఒకటి క్రియేట్ చేసుకుని మీ టెంపరీ మెయిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఈ అడ్రస్ మొత్తం ఇచ్చేసాక కంప్లీట్ ఆర్డర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకైతే ఇలా వస్తుంది, థ్యాంక్ యూ రామ్ అని వస్తుంది. కన్ఫర్మేషన్ మనకు మెయిల్ ఒకటి అయితే వస్తుంది. మీరైతే ఇప్పుడు ఇక్కడ మీరు ఏ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అయితే ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి 2 ఈమెయిల్స్ అయితే వచ్చేసాయి, ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఫస్ట్ వచ్చింది అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కింది మెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ప్లగిన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనం ప్లగిన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసిన ప్లగిన్ ఇక్కడ చూడొచ్చు, బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ స్లైడర్. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, దీని సైజు 1.83 MB ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ప్లగిన్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ప్లగిన్ డౌన్లోడ్ అయిపోయింది. ఈ ప్లగిన్ ని మనం ఎలా ఫైనల్ కట్ ప్రో లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ లో మనకి ఇప్పుడు ఇందాక మనం చూసిన 2 సాఫ్ట్వేర్ లో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేస్తే మనకి ఈజీగా వెళ్ళిపోద్ది. కాకపోతే మనం వెబ్సైట్ నుంచి ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వెబ్సైట్ లో ఉన్న ప్లగిన్ అనేది మనకి జిప్ ఫైల్ తో వస్తుంది. దాన్ని అన్జిప్ చేసి ఫైనల్ కట్ ప్రో లో ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో మనం కాపీ చేయాలి. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఈ డెస్క్టాప్ మీద తీసుకొస్తాను, అది జిప్ ఫైల్ ఇదే. ఇప్పుడైతే మనం డౌన్లోడ్ చేసింది బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ స్లైడర్. దీన్ని మనం డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఒక ఫోల్డర్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫోల్డర్ ని మనం ఇంకొక ఫోల్డర్ లో అయితే కాపీ చేయాలి. జస్ట్ మీరు ఫైండర్ అయితే ఓపెన్ చేయండి. ఫైండర్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు మూవీస్ ఫోల్డర్ ఉంటుంది కదా, మూవీస్ ఫోల్డర్ లో మోషన్ టెంప్లెట్స్ అని ఉంటుంది. ఇక్కడ మూవీస్ ఫోల్డర్ మీకు కనపడలేదు అనుకోండి, ఇక్కడ మీకు ఫైండర్ అని పేరు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు సైడ్ బార్ ఉంటుంది. ఈ సైడ్ బార్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మూవీస్ ఫోల్డర్ అనేది టిక్ మార్క్ లేకపోతే టిక్ చేయండి. ఆ టిక్ మార్క్ ని అన్టిక్ చేస్తే ఇక్కడ నాకు మూవీస్ ఫోల్డర్ లేదు చూడండి. నేను ఎప్పుడైతే టిక్ చేస్తానో మళ్ళీ నాకు మూవీస్ ఫోల్డర్ అయితే వచ్చింది. ఇలా అయితే మూవీస్ ఫోల్డర్ మీకు ఇక్కడ కనపడకపోతే ఇక్కడ నుంచి అయితే మీరు ఆ టిక్ చేసి ఇక్కడికైతే రప్పించండి. దీన్ని క్లోజ్ చేద్దాం, మరి ప్రతిసారి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ మూవీస్ ఫోల్డర్ ఓపెన్ చేశాక ఇక్కడ మోషన్ టెంప్లెట్స్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇది మనకి బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ స్లైడర్, అంటే మనకి ఇది ఒక ఎఫెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ టైటిల్స్, ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్, జనరేటర్స్ అని ఉంటాయి. 2 పట్టించుకోకండి, ఈ 4 మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇది ఎఫెక్ట్ కాబట్టి దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేయాలి. ఎఫెక్ట్స్ లోకి డ్రాగ్ చేసాం అనుకోండి, ఎఫెక్ట్ అనేది మనకైతే వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ కట్ ప్రో దీన్ని మనం చూద్దాం ఇది వచ్చినా రాలేదని. ఇప్పుడు ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ దీంట్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ చూడవచ్చు బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ స్లైడర్. ఇందాక మనకి ఇక్కడ ఇది లేదు, ఇప్పుడైతే వచ్చింది. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్ ని కాపీ చేసాం కదా, మీకు అర్థమైంది కదా. బట్ అర్థం కాకపోతే మీకు ఇంకోసారి చెప్తాను, మీరు క్లారిటీగా అయితే వినండి. మీరు జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాక డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఒక ఫోల్డర్ వస్తుంది. ఈ ఫోల్డర్ ని మనం మూవీస్ ఫోల్డర్ లోకి అయితే వెళ్ళాలి. ఈ మూవీస్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి మోషన్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. దీన్ని ఓపెన్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుంది ఎఫెక్ట్స్, ట్రాన్సాక్షన్స్, టైటిల్స్, జనరేటర్స్. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఎఫెక్ట్ కాబట్టి దీన్ని తీసుకొచ్చి దీంట్లోకి డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఫైనల్ కట్ ప్రో లో ఇది అనేది వచ్చింది. ఒకవేళ మీరు టైటిల్ డౌన్లోడ్ చేశారనుకోండి, టైటిల్ సంబంధించిన ఒక ఎఫెక్ట్ డౌన్లోడ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇలాంటి జిప్ వస్తుంది. దీన్ని అన్జిప్ చేసి ఈ ఫోల్డర్ ని టైటిల్స్ కి అయితే డ్రాగ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుంది ఎఫెక్ట్స్, ట్రాన్సాక్షన్స్ లేకపోతే టైటిల్స్, బట్ మీరు ఏ డౌన్లోడ్ చేసుకున్నారో దాంట్లోకి అయితే ఇలా అన్జిప్ చేశాక డ్రాగ్ చేయండి. ఇప్పుడు నేను ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసాను కాబట్టి ఎఫెక్ట్ లోకి అయితే డ్రాగ్ చేశాను. ఓకే, ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేస్తే నాకు ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ స్లైడర్. ఇలా అయితే మనం ఎఫెక్ట్స్ ని, ట్రాన్సాక్షన్, టైటిల్స్ ని మనం డౌన్లోడ్ చేసుకొని జిప్ ఫైల్ అయితే జిప్ ఫైల్ నుంచి మనం అన్జిప్ చేసి ఎలా ఫైనల్ కట్ ప్రో కి ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ వెబ్సైట్ అనేది కాదు, ఇంకా మీకు చాలా వెబ్సైట్లు అయితే ఉంటాయి. ఫైనల్ కట్ ప్రో ప్లగిన్స్ అయితే ఫ్రీగా చాలా దొరుకుతూ ఉంటాయి. మీకు ముందు వీడియోస్ లో మీకు చాలా క్లారిటీ చెప్తాను. అలాగే ఇక్కడ ఎఫెక్ట్స్ లో
ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను సపరేట్ గా. ఇవి నార్మల్ గా అయితే ఉండవు డిఫాల్ట్ గా, ఇవన్నీ నేనైతే సపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. అలాగే ఈ ఎఫెక్ట్స్ అయినా కాదు, ఈ టైటిల్స్ కూడా నేను మొత్తం డౌన్లోడ్ చేసుకుని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. మీకైతే నెక్స్ట్ వీడియోలో డ్రైవ్ లో ఈ ఫైల్స్ మొత్తం మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీ ఫైనల్ కట్ ప్రో లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఏం వాడుతున్నానో అవి మొత్తం మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అలాగే వాటి కోసం కూడా చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అయితే మీరు ఈ ప్లగిన్స్ ని, టైటిల్స్ ని, ట్రాన్సాక్షన్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్తాను. దీనికి ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ చేసి దీంట్లో సేవ్ చేసుకున్నాను. ఇవి కూడా ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ముందు వీడియోలో. ఇప్పుడు నేను ఇది ఇలా చేశాను. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంది బిఫోర్ ప్లస్ ఆఫ్టర్ స్లైడర్ కదా, దీన్ని తీసుకొచ్చి ఇందులో మనం ప్లేస్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఎలా వర్క్ అవుతుంది, ఇది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ఫైనల్ కట్ ప్రో లోకి మనం ప్లగిన్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టైటిల్స్ గానీ, ట్రాన్సాక్షన్స్ గానీ, ఎఫెక్ట్స్ గానీ ఇలా అయితే మీరైతే ఈజీగా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పుడు నేను యూజ్ చేసే టైటిల్స్ గానీ, జనరేటర్స్ గానీ ఎవ్రీథింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఒక డ్రైవ్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇవన్నిటిని డౌన్లోడ్ చేసుకుని జస్ట్ మీరైతే ఈ మూవీస్ లోకి వచ్చి ఇక్కడ మోషన్ టెంప్లెట్స్ లో టైటిల్స్ లో అయితే మీరు టైటిల్స్ అయితే టైటిల్స్, ఎఫెక్ట్స్ అయితే ఎఫెక్ట్స్, ట్రాన్సాక్షన్స్ అయితే ట్రాన్సాక్షన్స్ మీరు ఆ ఫోల్డర్స్ ని కాపీ చేసుకోవడం. మీరైతే ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తున్నానో ఎవ్రీథింగ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ముందు వీడియోస్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ వీడియో మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కదానికైతే నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మీరు ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది, మీరైతే ఫాలో అవ్వండి. అలాగే ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎవ్రీథింగ్ ప్రతి దానికైతే రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.